అనుకోకుండా నటుడై అనూహ్యంగా అకారణంగా అరెస్టు కాబడి పలు నేరారోపణలు మోపబడ్డ కథానాయకుడు సుమన్. అతని సినిమా రంగ ప్రవేశం గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన సుశీల్ చందర్, కేసరి చందర్ సుమన్ తల్లిదండ్రులు. సుమన్ తండ్రి వ్యాపారవేత్త, తల్లి కాలేజ్ లెక్చరర్. ఉద్యోగరీత్యా వారి కుటుంబం మద్రాసుకు రావడం జరిగింది. సుమన్ కూడా మద్రాసులోనే పుట్టారు. సుమన్ చర్చిపాక స్కూల్లో 5వ తరగతి వరకు చదివారు. ఆ తరువాత 6 నుండి 8వ తరగతి వరకు యానీ బిసెంట్ థియోసాఫికల్ సొసైటీ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం భారత్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి చదువుకున్నారు. చదువులో సుమన్ చురుకుదనం చూసి శ్రీరామకృష్ణ మిషన్ వారు 10వ తరగతి పూర్తి కాకుండానే SSLCలో సీట్ ఇచ్చారు. అది పూర్తయ్యాక పచ్చాయపాస్ కాలేజ్లో PUC డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు కార్ రిపేర్ వస్తే దాన్ని రిపేర్ చేయించడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ మెకానిక్ కార్ షెడ్ నడుపుతూనే అడప దడప సినిమాల్లో వేషాలు వేసేవాడు. అతను సుమన్ను చూసి, మీరు చాలా అందంగా చురుగ్గా ఉన్నారు కదా, సినిమాల్లో ఎందుకు చేయకూడదు, సినిమాల్లోకి వస్తే మీరు హీరో అవుతారు అన్నాడు. అంతకుముందు కూడా కాలేజ్లో సుమన్ను చూసి అతని స్నేహితులు హీరో అని పిలిచేవారు. మెకానిక్ కూడా అలాగే అనడంతో నవ్వి ఊరుకున్నారు. అప్పటికే సుమన్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని ఉండడంతో దానివల్ల కూడా హీరోగా క్లిక్ అవుతావని మెకానిక్ అన్నాడు. అలా సుమన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఏడాది పాటు మెకానిక్ అడుగుతూనే ఉన్నాడు. సుమన్ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో ఈ విషయాన్ని సుమన్ అమ్మగారి వద్ద ప్రస్తావించాడు. ఆమె సుమన్తో, నీకు సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో, నాకు వెళ్లాలనే కోరిక లేదు, వెళ్లడానికి వ్యతిరేకత లేదు అని చెప్పడంతో, ఆమె ఒక ప్రయత్నం చేసి చూడని చెప్పడంతో చూద్దామనుకున్నారు సుమన్. ఇదే విషయాన్ని మెకానిక్ తో చెప్పడంతో అతను ఆనందపడ్డాడు. అది భారతీ రోజా కొత్త వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్న సమయం. నేను ఓకే అని చెప్పగానే అతను కారు వేసుకుని సుమన్ ఇంటికొచ్చి RR పిక్చర్స్ సినిమా ఆఫీస్ కు తీసుకుని వెళ్లాడు. ఆ బ్యానర్ TR రామన్నది. ఆయన అంతకుముందు MGR, శివాజీ గణేశన్లతో సినిమా తీశాడు. అతను సుమన్ను చూసి ఇంప్రెస్ అయి వెంటనే టైలర్ను పిలిచి కొలతలు తీపించి, రేపు మీకు షూటింగ్ అని అనగానే సుమన్ షాక్ అయ్యాడు. ఇదేంటి ఇంత సడన్ గా అని అడిగితే, మా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, అయితే హీరో లేని సీన్స్ అన్ని తీశాం, ఇప్పుడు నువ్వు వచ్చాక ఇక నీ సీన్స్ తీస్తామని చెప్పాడు. సుమన్ ఇంటికి వెళ్లి వారి అమ్మతో ఇలా జరిగింది, రేపటి నుండే షూటింగ్ అని చెప్పారు. ఆమె నువ్వేమి అధైర్యపడకని కుమారుని ధైర్యవచనాలు బోధించింది. తర్వాత సుమన్ రోజు నుండి సుమన్ షూటింగ్ కు వెళ్లారు. ఆ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా పేరు స్విమ్మింగ్ పూల్. అందులో సుమన్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటించాడు. అంతే, సుమన్ ఇక వెనుతిరిగి చూడలేదు. 3 ఏళ్లలో 50 తమిళ సినిమాల్లో హీరోగా నటించాడు. దాని తర్వాత భానుచందర్ తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో 2 కిలాడీలు సినిమాలో నటించాడు. ఆ సినిమాతో తెలుగులో మంచి బ్రేక్ రావడంతో ప్రతాప్ ఆర్ట్స్, రాఘవ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తరంగిణి అనే సినిమా తీశాడు. అది కూడా సూపర్ హిట్ కావడంతో తెలుగులో సుమన్కు అవకాశాలు మెండుగా వచ్చాయి. 1981 నుండి 1985 వరకు తెలుగులో పూర్తి స్థాయి కథానాయకుడిగా ఎదిగాడు. అలాంటి సమయంలో సుమన్ పై నేరారోపణలు మోపి అరెస్టులు చేశారు. దాని తర్వాత అనేక మలుపులు జరిగి జైలు నుండి విడుదలైన తర్వాత కూడా సుమన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా చేయడం విశేషం. ఇది క్లుప్తంగా నటుడు సుమన్ సినిమా రంగ ప్రస్థానం.